హాయ్ హలో వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. ఎలా చేశారు ట్రేడింగ్ ఈరోజు? ప్రాఫిట్స్ చేశారా, లాసెస్ చేశారా, డిసిప్లిన్ ట్రేడింగ్లో ఉన్నారా లేరా? సో నేను చెప్పే స్టేట్మెంటు వెరీ సింపుల్. ఆల్వేస్ మనము డిసిప్లిన్తోనే ట్రేడింగ్ చేయాలి. డిసిప్లిన్ ట్రేడింగ్ లేకపోతే డబ్బులు పోతాయి. ఒకవేళ మీరు డిసిప్లిన్ ట్రేడింగ్ చేయలేకపోతే స్టాక్ మార్కెట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి. అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు. ఓకేనా? ఫైన్. సో ఈరోజు మీకు ప్రాఫిట్స్ వచ్చాయా, లాసెస్ వచ్చాయా, లేదంటే మీకు ఏదైనా ట్రేడింగ్లో సైకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదన్నా ఫేస్ చేశారా, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారా, ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం దాని గురించి నీట్గా డిస్కస్ చేద్దాం కమింగ్ క్లాసెస్లో. ప్రతి ఒక్క టాపిక్ని కూడా తీసుకొని, ఎందుకంటే మనది ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ ట్రేడింగ్లో సైకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కంప్లీట్గా మనం జీరో చేసి డిసిప్లిన్ ట్రేడర్గా ట్రేడ్ చేయాలి. అది మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఫైన్. ఓకే. సో ఇక నా ట్రేడింగ్కి వస్తే, ఓకే, సో ఇదండి నా ట్రేడింగ్. నేను సెన్సెక్స్లో ట్రేడ్ చేశాను ఈరోజు. సో నా పొజిషన్స్కి వెళ్తే, ఓకే ఫైన్, ఇవి పొజిషన్స్. అరౌండ్ 5,000 రూపీస్ ప్రాఫిట్ ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ రియలైజ్డ్ ప్రాఫిట్. నేను ఇంకా పొజిషన్స్ని రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నానండి. సో నేను బుక్ చేయలేదు. ఓకే. సో నాకు ఎందుకు బుక్ చేయలేదు అంటే, యాక్చువల్లీ నిఫ్టీ వచ్చేసి ఈరోజు అరౌండ్ 80,540 దగ్గర క్లోజ్ అయింది. ఓకే. సో నాకు వచ్చేసి రేంజ్ 80,000 నుంచి 81,000 వరకు ఉంది. సో చాలా వైడ్ రేంజ్ ఉంది. సో అందులోనూ విక్స్ చూస్తే విక్స్ కూడా బాగా డ్రాప్ అవుతూ వచ్చింది 3 తర్వాత. అందుకొరకు సో నేను ఆ పొజిషన్స్ క్లోజ్ చేయలేదు. క్లోజ్ చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేశాను. రేపటికి చూద్దాం. ఒకవేళ రేపు కన్నా బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్ కాకపోతే నేను మంచి ప్రాఫిట్స్లో క్లోజ్ అవుతాను. ఒకవేళ బిగ్ గ్యాప్ అప్, బిగ్ డౌన్ అయితే లాసెస్ వస్తాయి. ఫైన్, అది రేపు చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఓకే ఫైన్. సో ఇక మనం టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్దామండి. అసలు ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, ఓకే, రేపు ఏం జరుగుతుంది అనేది మనం ఒక్కసారి చెక్ చేసుకుందాం. టెక్నికల్ అనాలిసిస్లోకి వెళ్తే, ట్రేడింగ్ వ్యూకి వెళ్తే, యా ఫైన్. ఫస్ట్ నిఫ్టీ చూద్దామండి. ఓకే. సో నిఫ్టీ, ఓకే, నేను చెప్పినట్లు నిన్న ఇక్కడ ఇది సపోర్ట్ లెవెల్ అనుకున్నాం మనము. సేమ్ ఇదే సపోర్ట్ లెవెల్ తీసుకొని ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది. ఓకే. సో ఈరోజు మోస్ట్ ఆఫ్ ద టైం వాలటైల్గా ఉందండి మార్కెట్. చాలామంది నాకు తెలిసి లాసెస్ బుక్ చేసి ఉంటారు, నేను నా గెస్ ప్రకారము, నా ఎక్స్పీరియన్స్ ప్రకారము. ఫైన్. సో యాక్చువల్గా నేను అనాలసిస్ చేసేది, నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ, నేను పర్సనల్గా చేసేది, నేను ఎప్పుడైనా 3 లెవెల్స్లో అనాలిసిస్ చేసుకుంటానండి. 3 లెవెల్స్లో అనాలిసిస్ ఏంటంటే, ఫస్ట్ లెవెల్ అనాలిసిస్ ఏంటంటే ప్రీవియస్ చార్ట్స్ చూసి, ఈ ప్రీవియస్ డేస్ యొక్క ఒక 2-3 డేస్ చార్ట్స్ చూసి నేను ఒక వ్యూ అనేది ఫామ్ చేసుకుంటాను. అది ఫస్ట్ లెవెల్. ఓకే. సో అలాంటి వ్యూ మనం రేపటికి కావాలి అనుకుంటే, సో నేను చెప్పేది ఏంటంటే, అలాంటి వ్యూ ఏంటంటే దీనిపైన అండి, అంటే 24,650 పైన పైకి, 24,520 కిందికి. సో బెటర్ ఈ మధ్యలో ఉంటే, ఇది ఈ రోజంతా ఇది రేంజ్ బౌండ్ అయిపోయిందండి కంప్లీట్గా. ఈ మధ్యలో ఉంటే ట్రేడ్ చేయకపోవడం మంచిది. ఓకే. సో ఇది నేను ఫస్ట్ లెవెల్ ఆఫ్ వ్యూగా తీసుకుంటాను. ఓకే. సో ఫస్ట్ లెవెల్ వ్యూ అయిపోయిన తర్వాత, ఇది ఫస్ట్ లెవెల్ వ్యూ ఎలా తీసుకుంటాను, ప్రీవియస్ డే క్యాండిల్స్ బేస్ చేసుకొని తీసుకుంటాను. తరువాత సెకండ్ లెవెల్ వ్యూ. ఈ సెకండ్ లెవెల్ వ్యూ ఏంటంటే, రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏమైతే క్యాండిల్స్ ఫామ్ అవుతాయో, ఈ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని నేను ఒక రెసిస్టెన్సు, ఒక సపోర్టు తీసుకుంటాను. అదే ఒకవేళ కిందికి వస్తే, సో కింద కూడా ఒక సపోర్టు, ఒక రెసిస్టెన్సు, ఇలా ఒకటి నేను ఫామ్ చేసుకుంటాను. సో ఇలా చేసుకున్న తరువాత ఇది సెకండ్ లెవెల్ అనాలిసిస్. తరువాత థర్డ్ లెవెల్ అనాలిసిస్లో ఈ పర్టికులర్ థింగ్స్ బ్రేక్అవుట్ అయినా కానీ, లేదంటే బ్రేక్ డౌన్ అయినా కానీ, ఇక్కడ నేను ఆల్వేస్ రిట్రేస్మెంట్ కోసం వెయిట్ చేస్తానండి. రిట్రేస్మెంట్ అయిన తరువాత కన్ఫర్మేషన్ అయితేనే నేను ట్రేడ్ తీసుకుంటాను. ఇది నా యొక్క డిసిప్లైన్.
ఓకే, ఇది నేను ఎవ్రీడే 100% ఫాలో అవుతానండి. సో సో కాబట్టి మీకు కూడా ఇది చెప్పాను. సో కాబట్టి ఇది మీకు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. మీ మీ మీరు ఏమైతే స్ట్రాటజీస్ ఫాలో అవుతున్నారో ఆ స్ట్రాటజీస్ని బేస్ చేసుకొని మీ అనాలిసిస్ ఉంటుంది. సో నా అనాలిసిస్ అయితే నేను ఇదండి, ఇక్కడ నుంచి అప్ సైడు, ఒకవేళ ఇది బ్రేక్ అయితే డౌన్ సైడు. ఓకే, సో ఇది నిఫ్టీలో. సేమ్ థింగ్ మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ థింగ్. సో ఇది నేను రెసిస్టెన్స్గా ఫీల్ అవుతున్నాను. దీని పైకి వెళ్తే నేను అప్ సైడ్ ప్లాన్ చేస్తాను, అలా కాకుండా దీని కిందికి వస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేస్తాను. సో ఇది నా లెవెల్ 1 అనాలిసిస్. ఓకే, సో లెవెల్ 2 అనాలిసిస్ ఎలా చేస్తామంటే మనం వన్స్ రేపు క్యాండిల్స్ ఫామ్ అయిన తరువాత తీసుకుందాం. ఓకే, సో ఇది కంప్లీట్గా రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి నేను నా పొజిషన్స్ను నేను అలాగే వదిలేశాను, రేపటికి క్యారీ ఫార్వర్డ్ చేశాను. సో చూద్దామండి రేపు మార్కెట్ ఏం జరుగుతుంది అనేది. సో ఖచ్చితంగా మీరు డిసిప్లిన్లో మాత్రమే ట్రేడ్ చేయండి. సో ఇప్పుడు మనం డిసిప్లిన్ ట్రేడింగ్లో పార్ట్ 2 క్లాస్కి వెళ్దామండి. సో ప్లీజ్ జాయిన్ ద క్లాస్. హాయ్, హలో, వెల్కమ్ టు ఎమోషనల్ ట్రేడర్స్. సో యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ద డిసిప్లిన్ ట్రేడింగ్, today we will learn about the part 2. Okay, so today we are discussing about the part 2. ఈ పార్ట్ 2లో ఓకే, సో మేజర్గా మనం ఏం చేస్తున్నామంటే ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రేడ్ విత్ ఇన్ ద గివెన్ టైమ్ లైన్స్. ట్రేడ్ విత్ ఇన్ ద గివెన్ టైమ్ లైన్స్ ఆర్ ట్రేడ్ విత్ ఇన్ ద కమిటెడ్ టైమ్ లైన్స్. మనము ఏ టైం లైన్లో ఏ టైం నుంచి ఏ టైం వరకు ట్రేడ్ చేయాలి అని మనం ఒక అనాలిసిస్ చేసుకొని ఉంటామో, యాజ్ పర్ ఆ అనాలిసిస్ చేసుకున్న టైం లైన్స్లో మాత్రమే ట్రేడ్ చేయాలి. ఓకే, సో నేను దీన్ని ఒక కేస్ స్టడీ తీసుకొని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనకు మార్కెట్స్ మనల్ని ఎలా మ్యానిపులేట్ చేస్తాయి అనేది డీటెయిల్గా అర్థం చేసుకోవాలి అంటే కంపల్సరీగా ఒక కేస్ స్టడీ తీసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ రాజేష్ అనే అతను ఉన్నాడు. ఈ రీటైల్ ట్రేడరు ఒక 10,000 రూపీస్ పెట్టి ఒక కోర్స్ నేర్చుకున్నాడు. ఓకే, సో 10,000 రూపీస్తో ఒక కోర్స్ నేర్చుకున్నాడు. ఈ కోర్సులో అతనికి ఏం టీచ్ చేశారు అంటే 9:15 నుంచి 10 o'clock వరకు ట్రేడ్ తీసుకోవద్దు, ఈ టైం లైన్లో ట్రేడ్ చెయ్యొద్దు అని చెప్పారు. ఓకే, సో రాజేష్ ఆ కోర్స్ తీసుకున్నాడు. మొత్తం టెక్నికల్ అనాలిసిస్ కోర్సు, చార్ట్ ప్యాటర్న్స్ మొత్తం అన్నీ నేర్చుకున్నాడు. నేర్చుకొని అతను ఏం డిసైడ్ అయ్యాడు, ఓకే 9:15 నుంచి 10 వరకు మనం ట్రేడింగ్ చేయకూడదు అనేది డిసైడ్ అయ్యాడు. సో సే ఫర్ ఎగ్జాంపుల్ మండే మార్కెట్ స్టార్ట్ అయింది. మండే మార్కెట్ స్టార్ట్ అయింది సే ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 9:20 మార్కెట్ ఇక్కడ నుంచి కిందికి పడుతుంది అని రాజేష్ అనాలిసిస్ ప్రకారం అర్థమైంది. కానీ రాజేష్ ఒక రూల్ ఫాలో అవుతున్నాడు. ఏం ఫాలో అవుతున్నాడు? 9:15 నుంచి 10 వరకు ట్రేడ్ చేయకూడదు అనే రూల్ ఫాలో అవుతున్నాడు. కానీ 9:20కి కిందికి వెళ్తుంది మార్కెట్ అని అర్థమైపోయింది. సో అర్థమయ్యి నేను ఈ రూల్ ఫాలో అవుతున్నాను కదా అని చెప్పేసి మార్కెట్ ఆ రోజు ఎంట్రీ తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మార్కెట్ నిజంగానే కిందికి వెళ్ళిపోతుంది. సో అప్పుడు రాజేష్ మైండ్లో ఏముంటుంది, నేను అనవసరంగా నా రూల్ ఫాలో అయ్యాను, నాకు 9:20కే ఎంట్రీ వచ్చింది, 9:20కి నేను ఎంట్రీ తీసుకొని ఉంటే ఈరోజు నాకు మంచి ప్రాఫిట్స్ వచ్చేటివి, అనవసరంగా ఒక ఆపర్చునిటీ నేను మిస్ చేసుకున్నాను అని అనుకుంటాడు. సో ఈ విధంగా రాజేష్ మైండ్ సెట్ని ఎవరు మార్చారు? మార్కెట్ అనేది మార్చేసింది. ఓకే ఫైన్, ఎనీహౌ అయిపోయింది. ఓకే, సో ట్యూస్డే ట్రేడింగ్కి వచ్చాడు రాజేష్. సో అరౌండ్ 9:30కి ఓకే, సో పైకి వెళ్తుంది అని అనుకున్నాడు. 9:30కి మార్కెట్ పైకి వెళ్తుంది అని ట్యూస్డే రోజు అనుకున్నాడు. సో కానీ
రాజేష్ ఏం చేస్తున్నాడు, 9:15 నుంచి 10 వరకు ట్రేడ్ చేయకూడదు కదా. అలా ట్రేడ్ చేయకపోవడం వల్ల నిన్న నష్టం జరిగింది, నేను ఒక ఆపర్చునిటీ మిస్ అయ్యాను అనేటువంటిది రాజేష్ మైండ్లోకి వెళ్తూ ఉంది. ఎప్పుడు? ట్యూస్డే రోజు. సో అందుకని ఏం చేస్తున్నాడు, అరే నేను అనవసరంగా నిన్న రూల్స్ ఫాలో అయ్యి ఒక ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను, ఈరోజు నేను అలా మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఇమ్మీడియట్గా 9:30కి ఎంట్రీ తీసుకుంటాడు. రాజేష్ 9:30కి ఎంట్రీ తీసుకుంటాడు. సో రాజేష్ 9:30కి ఎంట్రీ తీసుకోగానే ఫాస్ట్గా కిందికి వచ్చి రాజేష్ స్టాప్ లాస్ హిట్ చేసి తర్వాత మార్కెట్స్ పైకి వెళ్తాయి. ఓకే, సో పాపం రాజేష్ మళ్ళీ కన్ఫ్యూజన్లోకి వచ్చాడు. మండే ఏమో ఆపర్చునిటీ మిస్ అయ్యాను, ట్యూస్డే ఏమో తొందరపడి ట్రేడ్ తీసుకొని పోవడం వల్ల జస్ట్ నా స్టాప్ లాస్ వరకు హిట్ అయింది, మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ నేను అనుకున్న డైరెక్షన్లోనే పైకి వెళ్ళింది అనేసి ఫీల్ అవుతున్నాడు. సో ఇప్పుడు మనం గమనిస్తే రాజేష్ కోర్స్ తీసుకున్నాడు, టైం లైన్స్ అన్నీ సెట్ అయిపోయాయి, కానీ ఏం జరుగుతుంది, రాజేష్ మైండ్లో ఏం జరుగుతుంది, మార్కెట్ అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉంది. సో నేను ఏమైతే మండే ట్యూస్డే ఎగ్జాంపుల్స్ చెప్పానో ఇవి వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఆర్ నెక్స్ట్ వీక్ ఇదే విధంగా ఒక లూప్లో రిపీట్ అయిపోయి మన రాజేష్ గారు ఒక కన్క్లూజన్కి వస్తారు, అసలు నేను నేర్చుకునే కోర్సే తప్పేమో, నేను ఫాలో అవుతున్న టెక్నికల్ అనాలిసిసే తప్పేమో, నేను రీడ్ చేస్తున్నటువంటి చార్ట్ ప్యాటర్న్స్ తప్పేమో, సో బెటర్ నేను ఇంకొక కోర్స్ తీసుకొని, వేరే కోర్స్ వాళ్ళు బాగా మనీ అర్న్ చేస్తున్నారు, నేను ఇంకో 10,000 పెట్టి ఇంకొక కోర్స్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను అంటాడు. కానీ ఎన్ని రోజులు పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయి. కానీ దేనివల్ల వేస్ట్ అయ్యాయి, ఈ రూల్ ఏమైతే నేర్చుకున్నాడో ఈ రూల్ను యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో కాకపోవడం వల్ల ప్రాబ్లం వచ్చింది. అంతేగాని టెక్నికల్ అనాలిసిస్ వల్ల ఇంకో దానివల్ల కాదు. మార్కెట్ యొక్క బిహేవియరే అంతా, మనల్ని చీట్ చేయడమే మార్కెట్ పని, మన మైండ్ను కంట్రోల్లో లేకుండా పెట్టడమే మార్కెట్ పని. అది మార్కెట్ ప్రతిరోజు చేస్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని కోర్సులన్నా నేర్చుకో, ఎక్కడికన్నా పో, ఏమన్నా చెయ్యి, ఎన్ని సంవత్సరాలన్నా ట్రై చెయ్యి, మార్కెట్ మనల్ని మ్యానిపులేట్ చేస్తూనే ఉంటుంది. ఓకే, సో కాబట్టి డిసిప్లిన్ ట్రేడర్ అనేటువంటి వాడు ఖచ్చితంగా ఒక గివెన్ టైం ఫ్రేమ్లోనే ఏమైతే టైం కమిట్ అయిపోయి ఉంటాడో ఆ కమిటెడ్ టైం ఫ్రేమ్లోనే ట్రేడ్ చేస్తాడు, ట్రేడ్ చెయ్యాలి కూడా. అలా ట్రేడ్ చేస్తేనే అతన్ని డిసిప్లిన్ ట్రేడర్ అంటాం. సో హోప్ ఈ పాయింట్ అర్థమైంది కదా. సో నేను ఫైనల్గా కన్క్లూడ్ చేసేటువంటి పాయింట్ ఏంటి అంటే, మనం ఏదన్నా ఒక టైం లైన్ అనుకున్నప్పుడు మార్కెట్లో మనకు ఆపర్చునిటీ మిస్ అయినా పర్వాలేదు, అక్కడ నుంచి 1000, 2000, 3000 పాయింట్స్ పడిపోయినా పర్వాలేదు, పైకి పోయినా పర్వాలేదు, మనము మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఈ రూల్, మనం ఏమైతే టైం అనుకున్నామో ఆ రూల్ను ఫాలో కావాలి. ఇక్కడ 9:15 to 10 అనేది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది మధ్యాహ్నం 12కి ఎంట్రీ తీసుకోవాలని ఉంటారు, కొంతమంది ఆఫ్టర్ 1:30 ఎంట్రీ తీసుకోవాలని ఉంటారు. మీరు మీ అనాలసిస్ ప్రకారం ఏమైతే టైం లైన్ పెట్టుకొని ఉంటారో అదే టైం లైన్లో మాత్రమే ఎవ్రీడే ట్రేడ్ చేయాలి. అప్పుడు మాత్రమే మార్కెట్ మనల్ని మ్యానిపులేట్ చేయలేదు. ఈ పాయింట్ అర్థమైంది కదా. సో పార్ట్ 2లో మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు. ఓకే, సో పార్ట్ 2లో మనం ఏం నేర్చుకున్నాము, టైం లైన్ అనేటువంటిది నేర్చుకున్నాం. సో అదేవిధంగా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ట్రేడ్ యాజ్ పర్ అనాలసిస్ ఓన్లీ. ఓకే, సో మనం ఏమైతే అనాలసిస్ చేసుకొని ఉంటామో ఆ అనాలసిస్ ప్రకారమే ట్రేడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తానంటే, ఇక్కడ మార్కెట్ ఉంది, ఇది 24,520. ఓకే, సో ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత, ఓకే, సో ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ వచ్చి ఇక్కడ 520 టచ్ అయితే, 24,520 టచ్ అయితే అప్పుడు మాత్రమే నేను ఎంట్రీ తీసుకుంటాను అనేది మనం ఒక అనాలిసిస్లో
నేర్చుకున్నాం. అంటే మనం ఏమైతే కోర్స్ చేసామో, ఏమైతే ఇది చేసామో, అంటే నాది ఇక్కడ కింద నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను పైకి తీసుకోవాలి అనుకుంటే నాకు ఒక రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక పాజిటివ్ క్యాండిల్ వస్తే అప్పుడు మాత్రమే నేను సిఈ ఎంట్రీ తీసుకుంటాను అని ఒక అనాలిసిస్ చేసుకున్నాం మనం. కానీ మార్కెట్ ఏం చేస్తుంది, ఇలా 24,520 ఉంది. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయ్యింది, వెరీ గుడ్. సో ఇలా కొంతవరకు వస్తుంది, సే ఫర్ ఎగ్జాంపుల్ 24,540 వరకు వస్తుంది, ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఓకే, సో మనం ఏమనుకుంటామంటే అరే అనవసరంగా ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాము, నేను 24,540 దగ్గరే తీసుకొని ఉంటే సరిపోయిండేది కదా అని మండే రోజు అనుకుంటాం. మండే రోజు ఏమనుకుంటాము, అనవసరంగా నేను ఒక ఆపర్చునిటీ మిస్ చేసుకున్నాను. ఓకే, నాకు తెలుసు మార్కెట్ పైకి వెళ్తుందని. ఓకే, బట్ కాకపోతే నేను 24,520 వరకు వస్తుందేమోనని వెయిట్ చేశాను, కానీ అది 24,540 నుంచి అలాగే పైకి వెళ్ళిపోయింది అని అనుకుంటాం. సేమ్ థింగ్ ఇది మైండ్లో ఉంటుంది. ఏమైతే మండే రోజు జరిగిందో అది మైండ్లో ఉంటుంది. ఇప్పుడు ట్యూస్డే రోజు ఏం జరగబోతుందంటే సేమ్ థింగ్ సినారియో, ఫర్ ఎగ్జాంపుల్ కోసం 24,520 ఉంటే, ఓకే, సో మార్కెట్ ఇలా బ్రేక్అవుట్ అయ్యి, ఓకే, సో ఇక్కడ నుంచి ఇలా 24,540 వరకు వస్తుంది. రాగానే మనకి ఏముంటుంది, మండే జరిగినటువంటి సినారియో మన మైండ్లో పాతుకొని పోయి ఉంటుంది. మండే మనం ఏమైతే టెక్నికల్స్ నేర్చుకున్నామో అవన్నీ మర్చిపోతాం. మండే రోజు ఏం జరిగిందో అది మన మైండ్లో ఉంటుంది. అరే అనవసరంగా నాకు ఇది అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇమ్మీడియట్గా 24,540 దగ్గర సిఈ ఎంట్రీ తీసేసుకుంటాం. అరే నిన్న అనవసరంగా ఆపర్చునిటీ మిస్ చేసుకున్నామని. కానీ మార్కెట్ ఏం జరుగుతుంది, ఇలా కిందికి వచ్చి, ఓకే, ఇక్కడ ఏదో 24,510 దగ్గర ఒక స్టాప్ లాస్ హిట్ చేసి ఇలా పైకి వెళ్తుంది. అంటే మార్కెట్ ఏమో తన డైరెక్షన్లోనే వెళ్ళింది, కానీ స్టాప్ లాస్ హిట్ అయి వెళ్ళింది. ఇది చాలా బాధాకరం. ఎందుకు ఇలా జరిగింది అంటే మండే ఏం జరిగిందో దాన్ని మనము ట్యూస్డేకి ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల మండే మెమరీస్ మన బ్రెయిన్లో ఉండి ఆ మెమరీస్ ట్యూస్డే ట్రేడింగ్ మీద ఇంపాక్ట్ చూపడం వల్ల మనము ఆపర్చునిటీ మిస్ అయ్యాము, స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. సో అంటే ఏం చేస్తుంది, ఎవరి తప్పు ఇది, కోర్సు తప్ప, రాజేష్ తప్ప, మార్కెట్ తప్ప? ఖచ్చితంగా రాజేష్ తప్పే. ఎందుకు అంటే మార్కెట్స్ను మనం కంట్రోల్ చేయలేము, మార్కెట్ బిహేవియర్ను మనము శాసించలేము. మార్కెట్స్ అలాగే బిహేవ్ చేస్తాయి, ఇంతకుముందు అలాగే బిహేవ్ చేస్తాయి, ఇప్పుడు అలాగే చేస్తాయి, ఫ్యూచర్లో కూడా అలాగే చేస్తాయి. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి అంటే మనం ఏదైతే అనాలిసిస్ చేసుకున్నామో యాజ్ పర్ దట్ అనాలిసిస్ మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఓకే ఫైన్. ఇప్పుడు ఇవంతా డిసిప్లిన్ ప్రాబ్లం. వీటిని ఎట్లా సార్ సొల్యూషన్ అంటే సొల్యూషన్ అనేది ఉంది. నేను డెఫినెట్గా మీకు మన ఎమోషనల్ ట్రేడర్స్ టూల్ అనేది ఉంది. ఆ టూల్ ద్వారా మన ఏమైతే ఈ ఇన్పుట్ ఉందో అంతా ఈ టూల్కి ఇచ్చేస్తే ఆటోమేటిక్గా టూల్ బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఓకే, అవన్నీ కూడాను నేను కమింగ్ డేస్లో మీకు సొల్యూషన్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు ప్రాబ్లం అనేది అర్థమవుతుంది కదా. ఓకే, సో పార్ట్ 2లో మనం ఏం నేర్చుకున్నాము, ట్రేడ్ విత్ ఇన్ ద గివెన్ టైమ్ లైన్ ఓన్లీ, ట్రేడ్ యాజ్ పర్ అనాలిసిస్ ఓన్లీ. ఈ రెండు మనకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, కానీ మనం ఫాలో కాలేకపోతున్నాము. ఎందుకంటే మార్కెట్ మనల్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ డిసిప్లిన్ ట్రేడింగ్ మనం అలవాటు చేసుకుంటామో అప్పుడు మాత్రమే సక్సెస్ వస్తుంది. ఒకవేళ ఈ డిసిప్లిన్ ట్రేడింగ్ని అలవాటు చేసుకోలేకపోతే ట్రేడింగ్ స్టాప్ చేయండి. దయచేసి డబ్బులు పోగొట్టుకోవద్దు. మార్కెట్లో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దండి. చేస్తే డిసిప్లిన్ ట్రేడింగ్ చేయండి, లేదంటే బయటకు వెళ్ళిపోండి. ఓకే, సొల్యూషన్స్ అనేటువంటిది మిగతా పార్ట్లో చూద్దాము. సో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ట్రేడింగ్ ఇష్యూస్ ఏదున్నా, సైకాలజీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మనం ప్రతి ఒక్కటి కూడాను, ఇది ఎడ్యుకేషనల్ ఛానల్, ప్రతి ఒక్కటి కూడాను మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్. ఓకే, సో థ్యాంక్ యూ. విల్ మీట్ టుమారోస్ వీడియో. Take care. Bye bye.